నేను ఈ రోజు ముఖ్యంగా చాలా బాధతో ఈ ప్రెస్ మీట్ పెట్టాను. ఎందుకంటే ఈ రాష్ట్రంలో తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా చేతులు ఎత్తేసిన పరిస్థితి. ఎందుకంటే యథేచ్ఛగా ఆంధ్రప్రదేశ్ నీళ్లు తీసుకుపోతా ఉన్నది. ఇప్పుడు ఈక్వల్ గా మీరు తీసుకోవాలి కదా, ఈక్వల్ గా రెగ్యులేట్ చేయాలి కదా, ప్రశ్నించాలి కదా. ఇప్పుడు నీకు రావాల్సింది 123 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్ కు రావాల్సింది 9. ఉన్న నీళ్లు 100నే. అంటే నీకు రావు. ఈ సంవత్సరం పోయినావు, ఆల్రెడీ మునిగిపోయినావు. ఆ ఉన్న 100కు 100 నువ్వు తెచ్చుకుంటే కనీసం ఉన్న పంటలు కాపాడొచ్చు. బంద్ చేయాలి కదా ఆంధ్రప్రదేశ్. ఇవాళ కూడా కుడికాలువ పోతున్నాయి, పోతిరెడ్డిపాడు పోతుంది, ముచ్చమర్రి పోతుంది. దాన్ని ఆపండి. మీకు చేత కాకపోతే మొత్తం అఖిలపక్షాన్ని తీసుకొని పోండి ఢిల్లీకి. ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడండి. ఏఎంఆర్ ఎస్ఎల్బీసీ కింద గానీ, సాగర్ ఎడమ కాలువ కింద గానీ, కల్వకుర్తి గానీ, నెట్టంపాడు గానీ, భీమా గానీ, కోయిల్ సాగర్ గానీ, హైదరాబాద్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ త్రాగునీటి అవసరాలకు దెబ్బ తినకుండా తక్షణమే మేల్కొనాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్కు 666 టీఎంసీల నీళ్లు రావాలి. కానీ ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే 657 వాడేసింది. 666లో 657 టీఎంసీలు వాడింది. ఇక ఆంధ్రప్రదేశ్కు ఉన్న హక్కు ఎంత? ఇంకా 9. కేవలం 9 టీఎంసీలే. కానీ ఇవాళ కూడా సాగర్ కుడి కాలువలో 10,000 క్యూసెక్కులు పోతున్నాయి, ముచ్చమర్రిలో పోతున్నాయి, పోతిరెడ్డిపాడులో పోతున్నాయి. మరి నీకేం కావాలి? రేపు తెలంగాణకి ఎట్లా? తెలంగాణకి ఎంత రావాలి? ఆ రేషియో ప్రకారం 34 ప్రకారం చూసినా కూడా 343 టీఎంసీల నీళ్లు తెలంగాణకు రావాలి. కానీ ఈ రోజుకు తెలంగాణ వాడుకున్నది ఎంత అంటే 220 టీఎంసీలు మాత్రమే. 220. ఇంకెంత రావాలి తెలంగాణకు? 123 టీఎంసీలు రావాలి. 123 టీఎంసీలు తెలంగాణకు రావాలి. ఆంధ్రాకు రావాల్సింది 9. అంటే ఎంత నిర్లక్ష్యం మీది? మొత్తం కలిపితే కూడా ఎంత అవుతుంది? ఈ 123, 9 కలిపితే 132 టీఎంసీలు కావాలి. ఇంకా 132 కావాలి. ఉన్న నీళ్ళు ఎంత తెలుసా? ఇప్పుడు శ్రీశైలంలో సాగర్లో కలిపి ఉన్నాయి 100 టీఎంసీలు. ఇప్పుడు మరి యాడికెళ్ళి తెస్తావు? నీకు రావాల్సింది 123, ఆంధ్రప్రదేశ్కు రావాల్సింది 9, మొత్తం కలిసి రావాల్సింది 133. ఇప్పుడు ఉన్నది ఎంత అంటే 100. మరి ఇప్పుడు నష్టం ఎవరికి? ఈ 100లో వాడు ఇంకా తరలిస్తూనే ఉన్నాడు. బంద్ పెట్టాలి కదా. ఈ 100లో కూడా ఆంధ్రప్రదేశ్ తీసుకుపోతూనే ఉన్నది ఇంకా. మరి తెలంగాణ మన వాటా పోతుంటే, వాళ్ళు తరలించుకుపోతుంటే గుడ్లప్పగించి ఎందుకు చూస్తున్నారు? ఇంజనీర్లు ఏం చేస్తున్నారు? మీరు ఆంధ్రాకి వెళ్ళి ఆంధ్ర చీఫ్ సెక్రటరీ రిటైర్డ్ తెచ్చి అడ్వైజర్గా పెట్టుకున్నారు కదా. అడ్వైజర్ ఏం చేస్తుండు? ఈఎన్సీలు ఏం చేస్తుండు? నీటిపారుదల శాఖ మంత్రి ఏం చేస్తుండు? ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు?